ఆన్సర్ ఎస్ అయినట్టయితే గ్రీన్ బెలూను, నో అయినట్టయితే రెడ్ బెలూను పగలగొట్టగలరు. ఓకే. ఎప్పుడైనా ఫోన్ మాట్లాడుతూ వెళ్లి గోడని గుద్దుకున్నారా? నాది కూడా పగలగొట్టుకో ప్లీజ్. నో. ఎప్పుడు జరిగింది ఇట్లా? దేవయాని సీరియల్ షూటింగ్ మామూలుగా ఫోన్ మాట్లాడుతున్నాను, ఏదో ఆడిషన్ గురించి వచ్చి ఆడిషన్స్ అని ఫోన్ చేశారు ఎవరో. ఫోటోస్ పంపించేస్తానంటే నోపలం పంపించేస్తానని పక్కన తగిలింది. నువ్వు గోడకే తగిలావు, కొంతమంది బస్సులకి లారీలకి తగులుతున్నారు. అక్కడ తగిలాక మళ్ళీ రిగ్రెట్ అవ్వడానికి ఏం లేదు, ఉండదు, అయ్యో తగిలింది అనుకోవడానికి లేదు. పైకి వెళ్ళిన తర్వాత రా, నువ్వు టోకెన్ నంబర్ 1,322 రా. అక్కడ కూడా ఎప్పుడు నీలాగే ఎర్ర డ్రెస్ వేసుకుని ప్లాట్ఫామ్ టికెట్ ఏదమ్మా. మీరు గోర్లు తినడం మానేశారా? ఎప్పుడు తినలే, మానేసారా? నో అని పెట్టావు నువ్వు. ఇప్పుడు ఆగు, నువ్వు నో అని పెట్టావు కదా, అంటే నువ్వు ఇంతకు ముందు కాదు, నువ్వు నో అని పెట్టావు. అయిపోయింది. నువ్వు ఇంకా గోర్లు తింటూనే ఉన్నావు. మరి నువ్వేంటి ఏం పగలగొట్టలేదు? అది నాదే తీసుకుని నాదే నొక్కు. పెద్ద టాస్క్ అక్క, నువ్వుదే నాకు ఒక ఫోబియా. ఓకే, భయపడతావేంటి? బలూన్ పగలగొట్టడం ఎలా? క్లాస్ పట్టుకో, గట్టిగా పట్టుకో, పట్టుకో. రెడీ? ఓకే ఓకే చాలు. ఈసారి మాత్రం నీ హెల్ప్ లేదు. ఓకే ఓకే. ఐ లవ్ యూ చెప్పకపోతే చచ్చిపోతాను అని ఎవరినైనా బెదిరించారా? ఎలాగైనా సరే మనం ఎవ్వరు హెల్ప్ చేయాలి. నా వీక్నెస్ అన్ని మనం బయటపడుతున్నాయి ఏంటో నాకు అర్థం అవ్వట్లేదు. మీకు ఎప్పుడైనా తిరిగే ఫ్యాన్ లో వేలు పెట్టాలని అనిపించిందా? అంటే నువ్వు బెలూన్ చిన్నప్పుడు కట్ కూడా అయింది. మరీ అప్పుడు ఐ వాజ్ 4 or 5. అప్పుడు ఏమవుతున్నాను, చిన్నప్పుడు టేబుల్ ఫ్యాన్ లో పెట్టింది, పెద్దగా అయిన తర్వాత కూడా బుర్రలో పెద్ద మార్పు లేదు కాబట్టి సీలింగ్ ఫ్యాన్ లో పెడుతుంది. ఫ్రెండ్స్ కి ఎప్పుడైనా పర్సు మర్చిపోయానని అబద్ధం చెప్పారా? ముందు పర్సు నేనే తీస్తా, వాలెట్. నేను కూడా చెప్పాను. మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ ని లేదా బాయ్ ఫ్రెండ్ ని చూసి ఎప్పుడైనా అసూయ పడ్డారా? ఫ్రెండ్ దీనికి అర్థం కూడా కొట్టేస్తుంది. ఏంటి ఫ్రెండ్ కాదు, ఇప్పుడు బలూన్ పగలగొట్టాలని ఉత్సాహంతో పగలగొడుతుంది దాన్ని. మీ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ చూసి మీరు అసూయ పడ్డారా? పడ్డాం. నేను పడిందంట. చెప్పైంది. ఆ క్వాలిటీస్ ఏమైనా మంచి క్వాలిటీస్ ఉన్నప్పుడు ఇలాంటి క్వాలిటీస్ ఉంటే బాగుండు అని కొంచెం ఆ జెలస్ ఫ్యాక్టర్. అంటే నీకు పెళ్లి కాలేదు కాబట్టి నువ్వు నిస్వార్థంగా నిష్కల్మషంగా ఒప్పుకున్నావు, కానీ అక్కడ పెళ్ళయింది కాబట్టి చెప్పలేకపోతున్నాడు. అలా మీ ర్యాపిడ్ ఫైర్ అయిపోయింది. ఆ ఫియర్ ఫ్యాక్టర్ పోయింది. సో నువ్వు మాకు థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఈ జంక్షన్ షో ద్వారా మేము ఎంటర్టైన్మెంటే కాకుండా రకరకాల జబ్బుల్ని కూడా నయం చేస్తున్నాం.